ఎండలు దంచి కొడుతున్నాయి. జీవకోటి ఎండలతో విలవిలలాడుతున్నాయి. యావత్ దేశం వేడి గాలులతో, తీవ్రమైన ఎండలతో మనుషుల జీవిత కాలాన్ని మీద అతలాకుతలం చేస్తుంది. ఎంతో సమయం ఉన్నా లేకున్నా సభలు సమావేశాలలో, ఎన్నికల్లో తీరిక లేకుండా సభలు సమావేశాలు అటెండ్ అవుతూ శ్రీ నరేంద్ర మోడీ గారు భూగర్భ జల శాస్త్రవేత్తలతో మరియు పర్యావరణవేత్తలతో, వాతావరణ శాఖతో, వివిధ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి దేశంలో తీవ్రమైన ఎండగాలులు, చాలా వేడిగాలులు వీస్తున్నాయి. వాటితో ప్రజల మీద, ప్రజల ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుందని, ఆ విషయమై మంచి చర్యలు చేపట్టి ప్రజలను చైతన్యపరచాలని, ఆ దిశగా వెళ్ళి ప్రజల ప్రాణాలు కూడా కాపాడాలని చెప్పి ఆ సమావేశంలో తీవ్రమైన చర్చ జరిగిందని తెలుస్తుంది. ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరూ నీరు త్రాగవలసిందే. శరీరంలో లవణాలు, నీరు ఖాళీ అయిపోతాయి. ఆవిరైపోతే ఎండ దెబ్బ తగలడం ఖాయమంటున్న ఆరోగ్య నిపుణులు. ప్రతి ఒక్కరూ ఎండబారి నుండి రక్షించబడాలని చెప్తున్నారు. ఓ పక్క జాలి దయ కలిగిన వారు రోడ్ల పక్కన మంచినీరు కుండలలో నీరు ఏర్పాటు చేసి పాదచారులకు అందరూ నీరు తాగి ప్రాణాలు దక్కించుకోవాలనే సదుద్దేశంతో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. కానీ పూల మార్కెట్లో తాగునీరు అందుబాటులో లేకపోవడంతో బయట నుండి ఎవరికి వారు కొని తెచ్చుకొని తాగుతున్నారని తెలుస్తుంది. 10,000 లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకు అలంకారప్రాయంగా మారింది అని తెలుస్తుంది. నిత్యం 10,000 మంది గుడిమల్కాపూర్ పూల మార్కెట్కు రాకపోకలు సాగుతుంటాయి. ప్రత్యేకమైన పండుగ రోజుల్లో 30,000 మంది వరకు వస్తుంటారని తెలుస్తుంది. మార్కెటింగ్ శాఖ వారి నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందని అందరూ అంటున్నారు. నిండు ఎండాకాలంలో 40 డిగ్రీలు దాటుతున్న మంచినీరు పూల మార్కెట్లో ఏర్పాటు చేయకపోవడంపై ఇటు వినియోగదారులు, అటు పూల మార్కెట్లో వ్యాపారస్తులు వాపోతున్న విషయాన్ని ప్రజలు, పత్రికలు, మీడియా, సోషల్ మీడియా వరకు చేరింది. మే నెల పూర్తిగా ఎండలు మండుతుంటాయి. చూడాలి మరి ఎప్పుడు మంచినీరు త్రాగడానికి మార్కెటింగ్ శాఖ వారు ఏ విధంగా ఏర్పాట్లు చేసి అందరినీ ఆదుకుంటారు అని అంటున్నారు. ఈ విధంగా చూస్తుంటే అధికారుల తాత్సర్యం, అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుంది. పూల మార్కెటు స్థానికంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి మార్కెట్. కొన్ని వేల మంది, లక్షల మంది అక్కడికి వస్తుంటారు, వెళ్తుంటారు. మరి అక్కడ బాధ్యతగా మంచినీరు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు రక్షించాల్సినటువంటి బాధ్యత సామాజికంగా అధికారులకు, ప్రభుత్వ పరంగా, చట్టపరంగా వారి మీద బాధ్యత ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏ విధంగా స్పందిస్తారో అధికారులు. ఎండాకాలం పోయిన తర్వాత స్పందిస్తారా, ఎండాకాలం లోపలనే స్పందించి త్రాగడానికి మంచినీరు ఏర్పాటు చేస్తారో చూడాలి మరి అంటున్నా అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు.